అధ్యాయం 6, 7, 8 వచనం మనం చదువుకుందాం. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. మనం ఈ లోకములోనికి ఏమీయూ తేలేదు, దీనిలో నుండి ఏమీయూ తీసుకొని పోలేము. కాగా అన్నవస్త్రములు కలవారమయ్యుండి వాటితో తృప్తి పొంది ఉందము. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఇక చూసినట్లయితే లాభం అనేది ఎక్కడుందంట? ఎక్కడుంది? అందుకని ఇక చూస్తూ ఉంటున్నాం కదా, సంతుష్టి సహితమైన దైవభక్తిలో ఎంత లాభం ఉంది? గొప్ప లాభం ఉంది. ఈ రోజుల్లో గొప్ప లాభం తట్టే వెళ్తున్నారా, కొద్ది లాభం తట్టు వెళ్తున్నారా? మీరు ఎటు వెళ్తున్నారు? నువ్వు ఎటు వెళ్తున్నావు? నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? గొప్ప లాభం తట్టు వెళ్తున్నావా, కొద్ది లాభం తట్టు వెళ్తున్నావా? ఎటు వెళ్తున్నారు మీరు? గొప్ప లాభం తట్టు ప్రయాణం చేస్తున్నారా, కొద్ది లాభం తట్టు ప్రయాణం చేస్తున్నారా? అందరు చెప్పండి ఒక్క నిమిషం. గొప్ప లాభం తట్టు వెళ్తున్నారా, కొద్ది లాభం తట్టు వెళ్తున్నారా? అయితే ఇక్కడ మనం చూసినట్లయితే సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప అంటే మీరు గొప్ప లాభం మార్గంలో ప్రయాణం చేస్తున్నారా, కొద్ది లాభంలో మార్గంలో ఆ ప్రయాణం చేస్తున్నారా? ఎటు వెళ్తున్నారు? ఓకే, గొప్ప లాభం అని కొన్నిసార్లు కొంతమంది అనుకోవచ్చు, కొంతమంది చెప్తా ఉంటున్నారు. కానీ గొప్ప లాభం ఎక్కడుంది? భక్తిలో ఉంది. ఎక్కడుంది? దైవ భక్తిలో ఉంది. దైవ భక్తిలో ఎక్కువగా ప్రయాణం చేస్తున్నారా, ఎక్కువగా దైవ భక్తి తట్టు చూస్తూ వెళ్తున్నారా, లేకపోతే మిగతా మార్గంలో వెళ్తూ ఉంటున్నారా? ఈ లోక మార్గంలో ఎక్కువ సమయాన్ని దేనికి కేటాయిస్తూ ఉంటున్నారు? మనం 24 గంటల్లో మీరు భక్తికి ఎంత సమయాన్ని కేటాయిస్తూ ఉంటున్నారు, లోకానికి ఎంత సమయాన్ని కేటాయిస్తున్నారు? ఇప్పుడు చెప్పండి, దేనికి ప్రాధాన్యత ఇస్తున్నారు? భక్తి సంపాదిస్తానికా, లోకములో ఉన్న పనుల కొరకా? దేని కొరకు ఎక్కువ ప్రాధాన్యత దేనికి ఇస్తున్నారు మీరు? లోకానికా, భక్తికా? యథార్థంగా మనం ఎప్పుడైతే చెప్తామో ప్రభు కనికరిస్తాడు. ఏం చెప్తే? యథార్థంగా. ఆయన ఏంటంటే కొన్నిసార్లు అనుకోవచ్చు, అది ఇది ఏదో చెప్పచ్చు. మనుషుల ముందు, దేవుని ముందు నీ భవిష్యత్తే ఆయనకు తెలుసు, నీ ఆలోచన ఆయనకు తెలుసు, నీ తలంపులే ఆయనకు తెలుసు, నీ ఊహలే ఆయనకు తెలుసు. నువ్వు తల్లి గర్భంలో రూపింపబడక ముందే నీ పరిస్థితులన్నీ ఆయనకి తెలుసు. మన వాక్యభాగంలో చూసిన జగత్తు పునాది వేయబడక ముందే ఆయన నిన్ను ఎన్నుకున్నాడు. కాబట్టి ఇక్కడ చూస్తూ ఉంటున్నాం కదా, భక్తిలో గొప్ప లాభం ఉంది. కానీ భక్తి తట్టు మనం వెళ్తున్నామా, లోకము తట్టు వెళ్తున్నామా? ఎక్కడికి వెళ్తున్నారు? అందరు చెప్పండి. ఇప్పుడు గొప్ప లాభం కావాలన్నా, కొద్ది లాభం కావాలన్నా? లాభం కావాలేమో గొప్పది, ప్రయాణం చేసేదేమో కొద్ది లాభం తట్టు. ఇది అసాధ్యము. కాబట్టి బైబిల్ ఏం చెప్తుంది, మనం ఏం చేస్తూ ఉంటున్నాం అనేది ఇది చాలా ప్రాముఖ్యమైనది. మనం ఎప్పుడైతే భక్తి తట్టు చూస్తూ ఉంటున్నామో, దేవుని తట్టు చూస్తూ ఉంటున్నామో, దేవుని తట్టు చూస్తూ కనిపెడతా ఉంటున్నామో, ప్రభు గొప్ప కార్యాలు చేయనించిన. వాస్తవంగా చూసినట్లయితే మనం ఇక చూస్తూ ఉంటున్నాం కదా, మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీని నుండి ఏమీ తీసుకొని పోలే. కానీ కేవలం అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొందుదాం. కాబట్టి ఈ లోకములోనికి మనం ఏం తీసుకొని రాలేదు, లోకము నుంచి ఏమీ తీసుకొని వెళ్ళాం. వాస్తవంగా ఆలోచన చేసినట్లయితే యేసు ప్రభు నిజమైన దేవుడు, గొప్ప దేవుడు, సజీవమైన దేవుడు, నమ్మదగిన దేవుడు. ఆయన సమస్తం ఇచ్చినాడని నీకు అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? చేతులు ఎత్తుదాం. మీకు అర్థమైనప్పుడు మరి గొప్ప లాభం తట్టి వెళ్ళాలన్నా, నిజమైన దేవుడు ఆయనకే మనం ఆయన్ని తెలుసుకున్నాం, ఇది నిత్య జీవమైన మార్గం అని తెలుసుకున్నాం. మన యొక్క ప్రయాణం ఎట్టుండాలి?
మన గురి ఎక్కడుండాలి, మన ఆలోచన ఎక్కడుండాలి. మనం ఎక్కడ వెతకాలో అక్కడ వెతకకుండా మనం ఎక్కడో వెతికితే మనం ఏమీ పొందుకోలేం. అందుకని వాక్య భాగంలో చూస్తూ ఉంటున్నాం కదా. మొట్టమొదటిగా మనం వెతకాల్సింది ఏం వెతకాలా? ఆయన యొక్క రాజ్యాన్ని, నీతిని వెతకాలి. కానీ దాన్నే వెతుకుతున్నామా, ఇంకా దేన్నైనా వెతుకుతున్నామా? సహోదరి సహోదరుడా, ఒకసారి నువ్వు ఆలోచన చేసుకో. దేన్ని వెతుకుతున్నావు? ఉదయాన్నే లేచి దేన్ని వెంబడిస్తున్నావు అనేది ఇది చాలా ప్రాముఖ్యమైంటుంది. ఆయన యొక్క రాజ్యాన్ని, నీతిని వెతుకుతున్నామా, ఇంకా దేన్నైనా వెతుకుతున్నామా? కాబట్టి ఆయన్ని వెతకకుండా ఇంకా ఎన్ని వెతికినా అంతా సున్నాని. అందుకని కొన్నిసార్లు కొంతమంది ఆదివారం నాకు చాలా అర్జెంట్ పని ఉంది, నాకు ఫంక్షన్కి వెళ్ళేది ఉంది, నాకు అది ఉంది, నాకు ఇది ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ ఆదివారం రాకుండా దేవునికి మొదటి స్థానం ఇవ్వకుండా నువ్వు ఎన్ని చేసినా అంతా సున్నాని. అందుకని ఒక భక్తుడు పాట పాడతాడు కదా, నీవు లేని బ్రతుకంతా బ్రతుకవునా, నీవు లేని రోజంతా రోజవునా. ఆయన లేకుండా ఇంకెన్ని ఉన్నా వ్యర్థం. కాబట్టి వాక్యభాగంలో చూస్తూ ఉంటున్నాం కదా. ఒకడు లోకమంతా సంపాదించి ఏం పోగొట్టుకున్నాడంట? ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. కాబట్టి మనం ఆయన యొక్క నీతి, ఆయన యొక్క రాజ్యాన్ని, ఆయన యొక్క నీతిని వెతకటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి భక్తిలో సమస్తం ఉంది. దేంట్లో ఉంది? భక్తిలో ఉంది. ఈ సమయంలో అందుకని చూసినట్లయితే మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం మనం చదువుకుందాం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును, నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. కాబట్టి మనం దేన్ని వెతకాలా? దేవుని యొక్క భక్తిని వెతకాలా, దేవుని వెతకాలి. అందుకని వాక్య భాగంలో చూస్తూ ఉంటున్నాం కదా. దేవుణ్ణి వెతకడం అనేది చాలా ప్రాముఖ్యమైంటుంది. ఏదో ఆదివారం భక్తుల్లా కాదు. ఆదివారం భక్తులు అంటే ఏంది? ఆదివారం బైబిల్ తీసుకొని చక్కగా పరిశుద్ధులుగా కనపడుతూ వైట్ డ్రెస్ లేచి చక్కగా నీట్గా తయారయ్యి మందిరానికి, చర్చ్కి వెళ్ళి రావటం ఆదివారం భక్తులు. ఏ భక్తులు అంటే వాళ్ళు? ఆదివారం భక్తులు. ఎందుకంటే ఆదివారం భక్తులు ఆదివారమే చర్చ్కి వెళ్తారు, ఆదివారమే బైబిల్ చదువుతారు, ఆదివారమే ప్రార్థన చేస్తారు, ఆదివారమే దేవుణ్ణి స్తుతిస్తారు. మిగతా రోజుల్లో వాళ్ళ ఇష్టం అన్నట్టు ఉంటారు. కాబట్టి ఆ రకంగా కాకుండా మనం ప్రతి దినము దేవునితో సహవాసం చేయటం, భక్తి చేయటం అనేది ఇది చాలా ప్రాముఖ్యమైనది. అందుకని ఇక చూస్తూ ఉంటున్నాం కదా, ఆయన రాజ్యమును, నీతిని మొదట వెదుకుడి. కాబట్టి ఈ సమయంలో మనం చూస్తూ ఉంటున్నాం, లోకములో లోక విషయాలు కాదు. కొన్నిసార్లు కొంతమంది ధనం సంపాదించాలా, ఏం సంపాదించాలా? డబ్బు సంపాదించాలి, ఎప్పుడు పని చేయాలా. కొన్నిసార్లు అంటారు, గాడిద చాకరీ చేశాడు కానీ ఏముంది బ్రతుకు అట్లుంది అంటారు. ఏ చాకరీ చేశాడు? గాడిద చాకరీ చేశారు కానీ బతుకు ఎట్లా అయిపోయింది? దేవుని యొక్క దయలేంది అట్లనే అయిపోతుంది. ఎవరి యొక్క దయలేంది? దేవుని యొక్క దయలేంది, దేవుని యొక్క కృపలేంది. నువ్వు ఎంత పని చేసినా లాభం లేదు. కొన్నిసార్లు అంటారు, అయ్యా నా చేతులు చూడు ఎట్లా అయిపోయాయి, కాయలు కాశాయి, నా కాళ్ళు చూడు చేసి నా కాళ్ళు ఇట్లా అయిపోయాయి. దేవుని కృప లేకపోతే ఎట్లా అయిపోయినా ఏం లేదు. చూడండి నా బతుకు ఎట్లయిపోయిందో వచ్చేసి. అందుకని మొట్టమొదటిగా మనం ఆయన యొక్క రాజ్యాన్ని, నీతిని వెతకాలి. ఆయన్ని వెతకకుండా ఇంకా నువ్వు ఎన్ని వెతికినా, ఏం వెతికినా అంతా సున్నానే. కాబట్టి ఈ సమయంలో మనం చూస్తూ ఉంటున్నాం కదా, 34వ వచనంలో చూసినట్లయితే, రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును, ఏ నాటికీడు ఆ నాటికి చాలును. కొన్నిసార్లు అనుకుంటారు భవిష్యత్ అట్లా, మన యొక్క భవిష్యత్ అట్లా. మన భవిష్యత్తు మన చేతిలో ఉంచుకోవాలన్నా, దేవుని చేతిలో ఉంచాలన్నా? నీ భవిష్యత్తు నీ చేతిలో ఉంచుకుంటావా, లేకపోతే దేవుని చేతిలో ఉంచుతావా? కాబట్టి భక్తిలో ఎవరైతే ఉంటారో వారి యొక్క భవిష్యత్తు కూడా, వారి యొక్క సంతానము కూడా, వాక్యభాగంలో చూస్తూ ఉంటున్నాం. ఎన్ని సంవత్సరాలంట? 1000 తరములని చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఈ సమయంలో మనం చూసినట్లయితే ఆయన యొక్క భక్తిలో పెంచటం అనేది ఇది చాలా ప్రాముఖ్యమైంటుంది. ఆయన యొక్క భక్తిని వెంబడించటం అనేది ఇది చాలా ప్రాముఖ్యమైంటుంది. భక్తిని వెంబడించటం
భక్తి ఎప్పుడు కూడా నిన్ను కాపాడుతుంది. వాక్యాన్ని మనం అనుసరించాలా, దేవుడు అప్పుడు మనల్ని కాచి కాపాడతాడు. ఆ దేవునికే బాయిబా కలుగునగా. కాబట్టి ఈ సమయంలో మనం చూస్తూ ఉంటున్నాం కదా, మనం దేని గురించి కూడా చింతించకూడదు. మన చింతంతా పై ఎవరిపై వేయాలా? దేవునిపై వేయాలా. ఈ రోజుల్లో దేవునిపై వేసే ఆలోచన లేదు. ఎవరి చింత గురించి వారే చింతిస్తూ ఉంటున్నారు. మీ చింత యావత్తునో నాపై వేయుడని ఎవరన్నారు? యేసయ్య చెప్పాడు. నేను యేసయ్యపై నా చింత అంతా వేస్తున్నాను. ఎంతమంది చెప్పగలరు? చేతులు ఎత్తుదాం. మీ చింత అంతా ఎవరిపై వేయాలా? అప్పుడు అబ్రాహాముకు ఆ శోధన, ఆ యొక్క పరీక్ష వచ్చింది. ఆ యొక్క ఇస్సాకును అర్పించే సమయం వచ్చింది. అంతా దేవుడే చూసుకుంటాడు. కాబట్టి దేవుడే చూసుకుంటాడు. కాబట్టి మనము దేవునిపై ఆధారపడాలి, దేవుని తటి చూడాలి, భక్తి తటి చూడాలి, జీవించే ఉన్న దేవుని తటి చూడాలి. దేవుడు అన్ని విషయాల్లో కృప చూపరించినాడు. ఆ దేవునికి మహిమ కలుగునగా. అదే 1 తిమోతి 6వ అధ్యాయం 9వ వచనంలో చూసినట్లయితే, ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములను హానికరములునైన అనేక దురాశలలోనూ పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయును. కాబట్టి ఇక చూస్తూ ఉంటున్నాం, ధనవంతులగుటకు ఎక్కువ మనం ప్రయత్నం చేయకూడదు. దేవుడు మనకు కావలసిన అవసరతలన్నీ కూడా తీరుస్తాడు. ఏం చేస్తాడు? మనకు కావలసిన అవసరతలన్నీ తీరుస్తాడు. కొన్నిసార్లు చూసినట్లయితే కొంతమంది రాత్రిపూట ధనవంతులు అయిదాం అనుకుంటారు. ఏ పూట? రాత్రిపూట ధనవంతులు ఎవరు అయిదాం అనుకుంటారు? దొంగతనం చేసేవాళ్ళు అనుకుంటారు. రాత్రిపూట ధనవంతులు అయిదాం అనుకుంటారు. కాబట్టి కొన్నిసార్లు మనము అటు ఇటు చూస్తూ త్వరగా ఏదో పరిగెత్తాలనుకుంటే, అందుకని సామెత ఉంది కదా, పరిగెత్తి పాలు తాగే కన్నా నిలబడి నీళ్ళు తాగాల. ఇంతకుముందు కూడా మనం విన్నాం కదా, నిదానంగా వెళ్తూ ఉంటే ఎట్లంట, తాబేలు ఎట్లా నిదానం కదలకుండా పోతూ ఉంటుంది. ఉరికి అలసిపోవాలి. ఎన్నో స్టాప్లు వస్తాయి. స్టాప్లు వచ్చినప్పుడు రైట్కో లెఫ్ట్కో పోతే మళ్ళీ ఎటో పోతారు. కాబట్టి మనం చూస్తూ ఉంటున్నాం మన యొక్క భక్తిని కాపాడుకోవటం. కాబట్టి ప్రతిదినము మీరు ప్రార్థన మానివేయకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోండి. ఏం మానివేయకుండా? ప్రార్థన మానివేయకుండా. 5 నిమిషాలు ఎమర్జెన్సీ ప్రార్థన కాదు, అది లెక్కలోకి రాదు. దేంట్లోకి రాదు? లెక్కలోకి రాదు. కనీసం అర్ధగంట నుంచి గంట పైన మీరు ప్రార్థన చేయండి, దేవుణ్ణి స్తుతించండి, వాక్యాన్ని ధ్యానించండి, దేవుడు చేసిన మేలులు బట్టి దేవుణ్ణి స్తుతించండి. కానీ దేవుని యొక్క వాక్యం కాకుండా ఇంకెక్కడైనా పరిగెడదామనుకుంటే పరిగెట్టి ఏమీ చేయలేం. కాబట్టి ఈ సమయంలో చూసినట్లయితే ధనం విషయంలో ఒక్క మాట మనం చూద్దాం. సామెతల గ్రంథంలో చూసినట్లయితే సామెతలు 23:4 వచనం చదువుకుందాం. ఐశ్వర్యము పొంద ప్రయాసపడకుము, నీకు అట్టి అభిప్రాయం కలిగినను దాన్ని విడిచిపెట్టుము. 5వ వచనం, నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోవును, నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవును. పక్షిరాజు ఆకాశమునకు ఎగిరిపోవునట్లు అది ఎగిరిపోవును. ఏంటంట? ఐశ్వర్యం పొంద ప్రయాసపడకము, నీకు అట్టి అభిప్రాయం కలిగిన దాన్ని విడిచిపెట్టు. కొన్నిసార్లు కొంతమంది చాలా త్వరగా ధనవంతులు అయిపోదాం అనుకుంటారు. మనం అనుకోగలుగుతాం కానీ ఏమి చేయలేం. మనుష్యులు అనుకోగలుగుతారు కానీ అంతకుమించి ఏమీ చేయలేరు. దేవుని చిత్తం నెరవేరుతుంది, ప్రభు చిత్తం జరుగుతుంది. దేవుని యొక్క కనికరం ఉన్నప్పుడు దేవుడు అన్ని విధాలుగా కృప చూపరించినాడు. ఇస్సాకును దేవుడు ఆశీర్వదించారు కనుక 100 అక్కడ పంట వచ్చింది. దేవుని యొక్క కృప లేని మనం ఏం చేయలేం. కాబట్టి ఇక్కడ చూస్తూ ఉంటున్నాం కదా, ఐశ్వర్యము పొంద ప్రయాసపడకము. మీ మనస్సు దేనిపైన నిలిపారనుకోండి, ధనంపై నిలిపారు, అప్పుడు ఏమైంది? దేవునిపై నుంచి వెళ్ళిపోతుంది. దేవునిపై నుంచి ఏమైంది? ధనమే 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 ధనమే. అప్పుడు ఏమైపోయిందంట? 5వ వచనం, నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది. నువ్వు ఎప్పుడైతే దృష్టి అక్కడ నిలుపుతావో, ఎక్కడ? ధనము, లోకము, దానిపై దీనిపై నిలుపుతావో అప్పుడు ఏం జరుగుతుంది అని చూసినట్లయితే
అది లేకపోను. నువ్వు ఎప్పుడైతే దేవుని పైనుంచి దృష్టి తీసేసి అక్కడిక్కడ పెట్టావో అది లేకుండా పోయిద్ది. ఇట్లెందుకు అయిపోయింది అనుకుంటే, దేవుని పైన లేనందుకు, దేవుడు లేకుండా ఇంకంతా సున్నానే. దేవుడు లేకపోతే ఇంకెన్నున్నా అంతా సున్నా. కొన్నిసార్లు ప్రయత్నాలు ఎన్ని చేసినా అన్నిట్లో ఫెయిల్ అయిపోతారు. కొన్నిసార్లు కొంతమంది అనుకుంటారు, ఏంది నాకు అన్ని చెడ్డ రోజులు ఉన్నాయా అనుకుంటారు, ఈ రోజులు నాకు బాగలేవు అనుకుంటారు. నువ్వు నీ మనస్సు దేవునిపై నిలిపినప్పుడు అన్ని రోజులు బాగుంటాయి. నీ మనస్సు అటు ఇటు పోయినప్పుడు నీ రోజులన్నీ ఏమవుతాయి? చెడ్డగా అయిపోతాయి. కాబట్టి ఈ సమయంలో మనం చూస్తూ ఉంటున్నాం కదా, నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోను. నువ్వు ఎప్పుడైతే దేవునిపై నుంచి మనస్సు, భక్తిపై నుంచి మనస్సు తీసి ధనం పైన, వాటిపైన, వీటిపైన ఎప్పుడెప్పుడు ఏదో అనుకుంటావో, నువ్వు ప్రార్థన చేయకుండా, దేవునితో సమయాన్ని గడపకుండా, దేవుని స్తుతించకుండా నువ్వేం చేయలేవు. నువ్వెన్ని ప్రయత్నాలు చేసినా నీకు రిజల్ట్ వచ్చేది సున్నా వస్తుంది. ఏమొస్తుంది? ఏం కావాలి నీకు? కాబట్టి మనం ఇక్కడ చూసినట్లయితే నీ మనస్సు దేవునిపై నిలపాలి, నీ మనస్సు భక్తిపై నిలపాలి. హల్లెలూయా. కాబట్టి ఈ సమయంలో చూసినట్లయితే 1 తిమోతి 6వ అధ్యాయం 10వ వచనం మనం చదువుకుందాం. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. కాబట్టి ఇక చూస్తూ ఉంటున్నాం, ధనాపేక్ష. ఏ పేక్ష? ధనాపేక్ష. డబ్బునైతే ఎంత జాగ్రత్తగా దాస్తారంటే, పర్సులో లోపల ఇంకా మడతబెట్టి, ఇంకొక మూడేసి దాచి బీరువాలో పెడితేమో బీరువా లోపల లాకర్లో, ఇంకా లాకర్లో, ఇంకొక లాకర్లో, ఇంకా లాకర్లో పెడతారు, లోపల ఇంకా లాకర్లో పెడతారు. వాక్యాన్ని ఎక్కడ పెడతావు? బైబిల్ ఎక్కడో పెడితే కదలకుండా ఉంటుంది కదా, అక్కడ పెడతారు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని కూడా అంత జాగ్రత్తగా దాచుకోవటం ఇది చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి ఇక్కడ చూస్తూ ఉంటున్నాం కదా, ధనాపేక్ష. బైబిల్కి విరోధంగా మనం ఏం చేసినా దేంట్లో కూడా సక్సెస్ కాం. దేవుడు సహకరించాడు. దేవునికి ఇష్టమైన రీతిలో వాక్య విధేయతలు ఎప్పుడైతే మనం ఉంటామో దేవుడు కృప చూపుతాడు, దేవుడు దయ చూపుతాడు, దేవుడు వాత్సల్యత చూపుతాడు. ఆ దేవునికే మహిమ కలుగునుగాక. కొన్నిసార్లు ఎవరైనా ఒక 500 రూపాయలు సిల్ నోట్లు ఒక బెండలు ఇచ్చారనుకో, 50,000 రూపాయలు, ఎంత చక్కగా దాచుకుంటారంటే చాలా ప్రేమిస్తారు. అదే మరి దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మాట్లాడాడు, హృదయంలో జాగ్రత్తగా దాచుకోవాలనుకున్నావా? ధనాన్ని దాచుకోవాలనుకున్నావా? దేనికి విలువిస్తున్నావు? ధనానికా? వాక్యానికా? దేనికి? కాబట్టి ఇక్కడ చూస్తూ ఉంటున్నాం, మనము ధనానికి, లోకానికి విలువియాలనా, దేవునికి విలువియాలనా? కొన్నిసార్లు చూసినట్లయితే ఏమి లేనప్పుడు దేవుని ప్రేమిస్తారు, కొద్దిగా ఎట్లెట్లయితే పైకి వెళ్తున్నారో అట్లట్లా దేవునికి దూరం అయిపోతారు. నువ్వు ఎట్లెట్లయితే దూరం అయిపోతావో దేవుడు కూడా నీకు అట్లట్లా దూరం అయిపోతాడు. నువ్వు అట్లట్లా దేవునికి దూరం అయిపోతావు. తర్వాత నీకేం చేయాలో అర్థం కాని ఆ జోన్లోకి వెళ్ళిపోతావు. కాబట్టి దేవునితో ఉండటం, భక్తి చేయటం అనేది ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఆ దేవునికి మహిమ కలుగునుగాక. అయితే ఈ సమయంలో చూసినట్లయితే సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉందని ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉందని చూస్తూ ఉంటున్నాం. ఈ భక్తి ఈ లోక విషయాల్లో మాత్రమే కాదు. యేసు ప్రభుతో భక్తి చేస్తే నిన్ను నిత్య జీవానికి, పరలోకానికి దేవుడు తీసుకొని వెళ్ళాలంటున్నాడు. కాబట్టి మన యొక్క భక్తి పరిశుద్ధంగా మనం ఉండాలని నేర్పిస్తూ ఉంటుంది, యథార్థంగా ఉండాలని నేర్పిస్తూ ఉంటుంది. కానీ ఈ రోజుల్లో చూసినట్లయితే జనరేషన్లో ఎట్లొస్తుందంటే లోపల ఒకటి ఉంటుంది, బయట ఒకటి మాట్లాడుతున్నారు. ఎంత తెలివి ఎక్కువైపోతే అంత భక్తి తక్కువైపోతుంది. మీరు గమనించండి. కాబట్టి మీరు యథార్థంగా ఉండటం నేర్చుకోండి. ప్రభు మీతో ఉంటాడు, ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఈ సమయంలో మనం చూస్తూ ఉంటున్నాం, భక్తి అనేది అన్ని విధాలుగా,
అన్ని కోణాల్లో ప్రభుకి ఇష్టమైన రీతిలో మనం ఉండటం ఇది చాలా ప్రాముఖ్యమైంటుంది. అప్పుడు ప్రభు అంచెలంచెలుగా మిమ్మల్ని హెచ్చించనంటున్నాడు. కొన్ని సందర్భాల్లో చూసినట్లయితే దేవుడు నమ్ముకున్నప్పుడు ఏం లేనప్పుడు చక్కగా భక్తి చేస్తారు, గంటల తరబడి ప్రార్థన చేస్తారు, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు, కన్నీటి ప్రార్థన చేస్తారు, అన్ని రకాలుగా ప్రార్థన చేస్తారు. దేవుడు కొద్దిగా దయచూపంగానే ప్రార్థన చేస్తానికి టైం లేదు, ఆదివారం వెళ్తానికి సమయం లేదు, బైబిల్ చదువుతానికి సమయం లేదు. సహోదరి సహోదరుడా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, దేవునికి దూరం అయ్యావనుకో. మనం ఈరోజు చదివాం కదా, కీర్తనలు 50లో చూసినట్లయితే 22వ వచనం, దేవుని మరచువారలారా దీన్ని యోచించుకొనుడి, లేని ఎడల నేను మిమ్మును చీల్చివేయుదును, తప్పించువాడెవడును లేకపోవును. దేవుణ్ణి మర్చిపోకూడదు. ధనాన్ని మర్చిపోవచ్చు, లోకాన్ని మర్చిపోవచ్చు, బంధువుల్ని మర్చిపోవచ్చు, స్నేహితుల్ని మర్చిపోవచ్చు, అన్నీ మర్చిపోవచ్చు, కానీ దేవుణ్ణి మర్చిపోకూడదు, భక్తిని విడిచిపెట్టకూడదు. ఇది చాలా ప్రాముఖ్యమైంటుంది. అప్పుడు ఏం జరుగుతుంది అని చూసినట్లయితే తర్వాత ఏం జరుగుతుందంట, నేను మిమ్మను చీల్చివేదును, తప్పించు వాడెవడును లేడు. కాబట్టి భక్తిని విడిచిపెట్టకండి. ఎవరిని విడిచిపెట్టదు? మీ పక్క వారికి చెప్పండి, భక్తిని విడిచిపెట్టకు. ప్రభుతో అనుదినం భక్తి చేయి. ప్రభు నిన్ను దీవించనంటున్నాడు. ప్రతిదినం ప్రభుతో గడపు, ప్రతిదినం ప్రభుతో సమయాన్ని గడపు. ప్రభు నిన్ను సమృద్ధిగా దీవించునుగాక, ప్రభు నిన్ను ఆశీర్వదించునుగాక. ఈ భక్తి నిన్ను పరలోకానికి, నిత్య జీవానికి తీసుకుని వెళ్ళనంటుంది. ఆ దేవునికే మహిమ కలుగునుగాక. ప్రభు యొక్క మాటలు దీవించునుగాక. ఆమేన్.